అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు 7వ రోజు విజయవాడలోని కనకదుర్గమ్మకి చండీ అవతారంగా ఈరోజు అలంకరిస్తారు. అటువంటి చండికాదేవికి మనం స్తుతి చేసుకుందాం. అంటే అమ్మవారి యొక్క దళమంతా కూడా కలిసి ఉండి అమ్మవారి సేన అందరూ కూడా సపరివారంగా వచ్చి అక్కడ ఉంటే అమ్మవారు ఎలా ఉంటుందో అనేటటువంటి దాని మీద ఆవిడ చండీ రూపంలోని ఉండి తన పరివార జనంతో తన సైన్యంతో వచ్చి మనల్ని అందరినీ కూడా కాపాడాలి, రక్షించాలి అని కోరుకుంటూ ఈ చండికా స్తోత్రం. ఓం నమో భగవతి జయ 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 చాముండికే చండేశ్వరి చండాయుధే చండరూపే తాండవ ప్రియే కుండలీభూత దిగ్నాగమండిత గండస్థలే సమస్త జగదండ సంహారకారిణి పరే అనంతానందరూపే శివే నరశిరోమాలాలంకృత వక్షస్థలే మహాకపాలమాలోజ్వల మణిమకుట చూడాబద్ధ చంద్రఖండే మహాభీషణి దేవి పరమేశ్వరి గ్రహాయుః కిల మహామాయే షోడశకళా పరివృతోల్లాసితే మహాదేవాసుర సమర నిహత రుధిరాద్రీకృత లంబిత తను కమలోద్భాసితాకార సంపూర్ణ రుధిరశోభిత మహాకపాల చంద్రాంసి నిహితాబధ్యమాన రోమరాజీ సహిత మోహకాంచీ దామోజ్వలీకృత నవసారుణీకృత నూపుర ప్రజ్వలిత మహీమండలే మహాశంభురూపే మహావ్యాఘ్ర చర్మాంబరధరే మహాసర్ప యజ్ఞోపవీతిని మహాశ్మశాన భస్మావధూళిత సర్వగాత్రే కాళీ మహాకాళి కాళాగ్నిరుద్రకాళి కాళసంకర్షిణి కాళనాశిని కాళరాత్రి రాత్రి సంచారిణి శవభక్షిణి నానాభూత ప్రేత పిశాచాదిగణ సహస్ర సంచారిణి ధగద్ధగేత్యా భాసిత మాంసఖండే గాత్ర విక్షేప కలకల సమాన కంకాల రూపధారిణి నానా వ్యాధి ప్రశమని సర్వదుష్టశమని సర్వదారిద్ర్యనాశిని మధుమాంస రుధిరావసిక్త విలాసిని సకల సురాసుర గంధర్వ యక్ష విద్యాధర కిన్నెర కిం పురుషాదిభిః స్తూయమాన చరితే సకల మంత్రతంత్రాది భూతాధికారిణి సర్వశక్తి ప్రధానే సకల లోక భావిని సకల దురిత ప్రక్షాళిని సకల లోకైక జనని బ్రహ్మాణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి శంఖిని వారాహి ఇంద్రాణి చాముండే మహాలక్ష్మి రూపే మహావిద్యే యోగిని యోగేశ్వరి చండికే మహామాయే విశ్వేశ్వర రూపిణి సర్వాభరణభూషితే అతల బితల నితల సుతల రసాతల తలాతల పాతాల భూలోక భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక చతుర్దశ భువనేక నాయికే ఓం నమః పితామహాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయేతి సకలలోక జాజప్యమానే బ్రహ్మ విష్ణు శివదండ కమండలు కుండల శంఖ చక్ర గదా పరస శూల పినాక టంకధారిణి సరస్వతి పద్మాలయే పార్వతీ సకల జగత్స్వరూపిణి మహాక్రూరే ప్రసన్న రూపధారిణి సావిత్రి సర్వమంగళప్రదే మహిషాసురమర్దిని కాత్యాయని దుర్గే నిద్రారూపిణి శరచాపశూల కపాల కరవాల ఖడ్గ డమరుకాంకుశ గదా పరశుశక్తి భిండివాల తోమర భుసుండి ముసలముద్గర ప్రాస పరిఘ దండాయుధ దోర్దండ స ఇంద్రాగ్నియమ్మ నిరుతి వరుణ వాయు కుబేరేశాన అన ప్రధాన శక్తి హేతుభూతే చంద్రార్క వహ్నినయనే సప్తద్వీప సముద్రోపర్యుపరివ్యాప్తే ఈశ్వరి మహాసచరాచర ప్రపంచాంతరుధిరే మహాప్రభావే మహాకైలాస పర్వతోద్యానవన క్షేత్ర నదీ తీర్థ దేవతాధ్యాయతనాలంకృత మేదినీ నాయికే వశిష్ఠవామదేవాది సకల మునిగణ వంద్యమాన చరణారవిందే ద్విచత్వారింశద్వర్ణ మాహాత్మ్యే పర్యాప్త వేద వేదాంగాద్యనేక శాస్త్రాధారభూతే శబ్ద బ్రహ్మమయే లిపిదేవతే మాతృకాదేవి చిరం మాం రక్ష రక్ష మమ శత్రూన్ హుంకారేణ నాశయ నాశయ మమ భూత ప్రేత పిశాచాది నుచ్చాటయ ఉచ్చాటయ స్తంభయ స్తంభయ సమస్త గ్రహాన్ వశీకురు వశీకురు స్తోభయ స్తోభయ ఉన్మాదయోన్మాదయ సంక్రామయ సంక్రామయ విధ్వంసయ విధ్వంసయ విమర్దయ విమర్దయ విరాధయ విరాధయ విద్రావయ జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థా స్వస్మాన్ శత్రు నృత్య జ్వరాది నానారోగేభ్యో నానాభిచారేభ్యః పరకర్మ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరమౌత్రశతశల్య శూన్యక్షుద్రేభ్యః సమ్యగ్ రక్ష రక్ష ప్రాణ సంహారకారిణీ. ఇది శ్రీ చండికా దళస్తుతి. ఈ స్తోత్రం చదవడం వలన మనకి అమ్మవారు అనేక రోగముల నుంచి రక్షణ చేస్తుంది. అలాగే ఎటువంటి భూత ప్రేత పిశాచాదులు మన దగ్గరికి దరిదాపులకి రాకుండా చేస్తుంది. అలాగే ఎటువంటి శత్రువులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అసలు మన గురించని ఆలోచన కూడా చేయలేకుండా అలా చేస్తుందంటే మన గురించి ఆలోచిస్తేనే చాలు, ఇంకా వాళ్ళు అనవసరంగా వీళ్ళ గురించి ఆలోచించేమే అనుకునేటంత స్థాయికి తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళని. అటువంటి చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఈరోజు తప్పకుండా అందరూ వినండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఈ ఛానల్ని చూస్తూ ఉంటే